ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం చంద్రబాబు పాలనలో తనదైన మార్కు చూపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. తాజాగా గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లు మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ హయాంలో అమలైన పథకాల పేర్లు మార్చింది. జగనన్న వైఎస్ఆర్ పేర్లతో అమలు చేసింది. తాజాగా పూర్వ పేర్లనే మళ్లీ తీసుకొస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లు మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏ సంక్షేమ పథకాల పేర్లు మారుస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? హిమబిందు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న టైంలో ఏదైతే పథకాలకి వైఎస్ఆర్ పెన్షన్, జగనన్న వైఎస్ఆర్ అన్న పథకాలు మొత్తాన్ని కూడా పేర్లు మార్పు చేస్తూ కూడా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఆఖరికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరును కూడా ఆ జగనన్న విదేశీ విద్యగా మార్చడం పట్ల కూడా అప్పుడు బగ్గుమన్నాయి. ఏదైతే అంబేద్కర్ కి సంబంధించిన వారసులు గాని శిష్యులు గాని అనుకోవచ్చు. మొత్తానికి ఆ అంబేద్కర్ ఓవర్సీస్ అనేది మార్చిన తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. ఎందుకని ప్రతి ఒక్క సంక్షేమ పథకాలకు సంబంధించి పేర్లు మారుస్తున్నారు అనేది కూడా అప్పుడు పెద్ద ఎత్తున కూడా గొడవలు జరిగిన నేపథ్యం ఉంది. అలాగే ఏదైనా ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి కానీ, అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి కానీ, అలాగే ఎన్టీఆర్ హెల్త్ మెడికల్ కి సంబంధించి కానీ మొత్తానికి కూడా పేర్లు మార్చిన నేపథ్యంలో గత 15-20 సంవత్సరాలు అంటే రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కూడా పేర్లు మార్పు చేయని కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా పథకాలన్నిటికీ పేర్లు మార్పు చేసిన సంగతి విదితం. ఈ నేపథ్యంలోనే తాము ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ అయితే పేర్లు ఉన్నాయో మరిగా పెడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే 2019లో వైసీపీ అధికారంలోకి రాకముందు ప్రభుత్వ పథకాలకి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లు మొత్తాన్ని కూడా మారుస్తూ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులు అన్ని ప్రభుత్వ సైట్లలో, అన్ని ప్రభుత్వ వెబ్సైట్లలో మొత్తం కూడా జగనన్న విద్యా దీవెన గాని, వైఎస్ఆర్ పథకం గాని ఈ రెండింటి పేర్లు ఉన్నాయి కూడా పూర్తి స్థాయిలో మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీవో కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, జగనన్న విదేశీ విద్యా విధానం ఇలాంటి అన్నిటి కూడా పేర్లు మార్చేశారు. ఆ జగనన్న విదేశీ విద్యా దీవెనకు సంబంధించి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చారు. వైఎస్ఆర్ కళ్యాణం వస్తువుకు సంబంధించి ఆ చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. వైఎస్ఆర్ విద్యోన్నతికి సంబంధించి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు చేశారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహానికి సంబంధించి ఇన్సెంటివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ గా మార్చారు. అలాగే ఏదైతే పూర్వ పేర్లతో అమలు చేసేదాకా పూర్తిగా కూడా అధికారులందరూ ఏదైతే వెబ్సైట్ లో గానీ, అలాగే పేపర్లకు సంబంధించిన డాక్యుమెంట్లు గానీ ఆ మొత్తాన్ని వైఎస్ఆర్ పేర్లతో, జగనన్న పేర్లతో ఉన్నాయి మొత్తం కూడా తాజాగా పూర్వపు పేర్లనే మళ్లీ తీసుకొస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఆ జీవో విడుదల చేయడంతో ఒకంత అయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ, ఎన్డీఏ కూటమికి సంబంధించిన వారందరూ కూడా ఆ పండుగ వాతావరణం చేస్తున్నారు. ఇప్పటిదాకా జగనన్న అనే పేరు మీద తీసుకునే సంక్షేమ పథకాలు కూడా కొంతమంది కొన్ని సందర్భాలలో కోర్టులో కూడా కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి. తాము ఎప్పటి నుంచో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి కానీ, ఎన్టీఆర్ మెడికల్ కి సంబంధించి కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉంటున్న పేర్లు, వీటిని తీసేరాదని కూడా ఆ కోర్టులో కేసులు కూడా వేసిన నేపథ్యంలో అప్పుడు ఏవి వాళ్ళకి ఆధారం దొరకలేదు, కోర్టు కూడా స్టే విధించిన నేపథ్యం. కానీ నేడు అన్నిటికీ పేర్లు మారుస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో తీసుకురావడంతో ఆ ఎన్డీఏ కూటమి సంబంధించిన కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆ పండుగ వాతావరణం చేసుకుంటున్నారంటే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బిందు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.